ఐటీ రంగానికి సంబంధించి ప్రింటర్లు వాటికి సంబంధించిన దీంట్లో పనిచేశారు. ఈవీ రంగాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? మా కస్టమర్ has advised me to get into EV business. That was in 2018. So there was a tender for 2000 vehicles in one of the government department. It was just an accident. మార్కెట్లో మీరు ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత తీసుకురావడానికి ఆర్టీఏ పర్మిషన్ కానీ లేదా ఇతరత్ర ప్రభుత్వ రంగ సంస్థల ఇంటరాక్షన్ పర్మిషన్ కానీ ఇవన్నీ సులభంగా వచ్చాయా? All the governments across country, they are proactive, they are trying to listen. Different governments are bringing different EV policy in their respective states. లోడింగ్ కెపాసిటీ, రేంజ్, ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇవి రెండు ఈ రోజు కూడా పెద్ద ఛాలెంజే. కన్వెన్షనల్ వెహికల్లో కూడా మీరు షోరూమ్కి వెళ్తే దే విల్ క్లెయిమ్ XYZ రేంజ్, దే విల్ క్లెయిమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. యాక్చువల్గా అంత రాదు. ఈ ఓలా వచ్చిన తర్వాత యాక్సిడెంట్లు, కాలిపోవడం ఇవి మనం ఎక్కువగా గమనించాం. ఒకనొక స్టేజ్లో ఓలా మీదనే క్వశ్చన్ మార్క్ లాంటిది వచ్చింది. మొత్తం ఈవీ సెగ్మెంట్ మీదనే ఒక రకమైన క్వశ్చన్ మార్కు ఆ సందర్భంగా వచ్చింది. అప్పటికి ఈ మీడియా కారణంగానూ ఇంకో రకంగా కారణంగా అది ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా? భయపడతారు, ఎవరైనా భయపడతారు. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, యాజ్ అన్ ఈవీ ఇన్ఫ్లుయెన్సర్, ఓకే, ఇన్ సమ్మిట్స్లో కానీ అక్కడ కూడా వీ యూస్ టు సే దట్ యాజ్ దెర్ ఈస్ ఎ హోమోలోగేషన్ ప్రాసెస్ ఫర్ వెహికల్స్. ఓకే, హోమోలోగేషన్ ప్రాసెస్ అంటే ఏఆర్ఐ కానీ ఐక్యాట్ కానీ దెర్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ హోమోలోగేషన్. సేమ్ వే దెర్ షుడ్ బి హోమోలోగేషన్ ప్రాసెస్ ఫర్ బ్యాటరీస్ అని అప్పుడే మేము చెప్పేవాళ్ళం. సో హోమోలోగేషన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చింది ఫర్ బ్యాటరీస్, సర్టిఫికేషన్ కూడా ఇస్తుంది. అండ్ ద బ్యాటరీ విల్ బి ఇంటిగ్రేట్, ద టెక్నాలజీ విల్ ఇంటిగ్రేటెడ్ విత్ యువర్ మొబైల్ ఫోన్. ఓకే, వన్స్ యు ఆర్ ఇన్స్టాలింగ్ దట్ BMS సాఫ్ట్వేర్ అండ్ ఆల్ ద స్టఫ్, it will be alerting you in case of overcharging. So now government has brought that regulation which we were talking in early 2019 and 20 after the Ola incidents. So a certification kuda ochindi. Now it is as simple ante layman ki ardhamayetattuga intlo pressure cooker 1 to 3 whistles etla estundo meeku battery lo atla meeku alerts vastuntayi that is getting overcharged. So that's the norms which have been brought in. EVs are safe, okay, no worries. Okay, you can use 2-wheelers or 3-wheelers, 4-wheelers. The technology as it is progressing, as we are seeing the challenges, solutions also are being placed. ఈ సమాజానికి ఉపయోగపడేలా ఇప్పుడు ఒకటి మనం ప్రోడక్ట్ తయారు చేసాం, దాన్ని అమ్మాం, దాని లాభాలు చెప్పాం, ఏదో మనం బిజినెస్ చేసుకున్నామంటూ, రెండవ వైపు సమాజానికి ఉపయోగపడడానికి, సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ ఈ దిశగా మీరు ఈ 10 ఏళ్లలో చేసిన ప్రయత్నాలు, ఏదైనా ఇనిషియేటివ్స్? పార్ట్ ఆఫ్ EV influencer ga, a part of a part of management association of HMA, and we take lot of initiatives to create this awareness on environment. Chaala mandiki teliyadu entante almost 20-30,000 species have extinguished on this earth. In fact 2019 lo మేము చెప్పేవాళ్ళం we are working towards that 1.5 degree అని చెప్పేసి. Unfortunately last year in Hyderabad itself we had seen 47-degree temperature. In Delhi we have seen 50-degree temperature. Okay, and we are facing we are seeing extended rainy seasons, extended summers. So 2030 lo jarigedi already we are seeing in 2024, and in fact 2024 is the hottest year. 2024 is the hottest year after industrialization చెప్పేసి recorded one. It's a very unfortunate thing which we never saw that. So what we are saying 2030 లో క్లైమేట్ చేంజ్ జరిగబోయే పరిమాణాలన్నీ కూడా we are experiencing right now. ఓకే, దీనికి మేము అవేర్నెస్గా కాలేజ్లో స్టూడెంట్స్ కానివ్వండి అవన్నీ కూడా. ఇన్ఫ్యాక్ట్ దర్ ఆర్ మెనీ థింగ్స్. ఇఫ్ యూ అలో మీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ సేయింగ్ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ Paris Summit Climate Pact. వీఆర్ టేకింగ్ క్లైమేట్ గోల్స్ 2030 వీఆర్ సేయింగ్ 30% on EV ప్లస్ రిన్యూవబుల్ ఎనర్జీ, అండ్ దెన్ బై 2047 100% స్వావలంబన అదొకటి. 2070 వీఆర్ సేయింగ్ నెట్ జీరో, అంటే మొత్తం కార్బన్ ఎమిషన్ ఏమి ఉండదు ఇన్ ఇండస్ట్రీ, ఇట్ జస్ట్ నాట్ అన్ ఈవీస్. సో సర్క్యులర్ ఎకనామీ అని చెప్పేసి అలా వస్తున్నాం. సెకండ్ థింగ్ వచ్చేసి కార్పొరేట్స్ పైన ESG నామ్స్ వచ్చాయి, అంటే ఎన్వైరన్మెంట్, సోషల్ గవర్నెన్స్ అని చెప్పేసి. సో ఆల్ ద CEOs ఆర్ మ్యాండేటెడ్, దే నీడ్ అడర్ టు దిస్ నామ్స్ అని. దెన్ ఇండివిజువల్ లెవెల్లో గవర్నమెంట్ ఇస్ ఆల్సో బ్రింగింగ్ వేరియస్ స్కీమ్స్. మనం కూడా దాని ఓనర్షిప్ తీసుకొని, ఐఎమ్ నాట్ జస్ట్ ఆస్కింగ్ everybody to buy an EV to help retain the to combat the climate change. There are many aspects, how you are using the power, how you are using your way of commutation. In fact,
మేము చెప్తాం, ఇట్స్ నాట్ దట్ రీప్లేసింగ్ యువర్ పెట్రోల్ వెహికల్ విత్ ఈవీ. You need to adapt a shared mobility. You need to start using buses, you need to start using metro trains. Okay, not that oka petrol diesel car badal then replace chese EV is not a solution for this planet. So ivanni kuda we are taking different initiatives at colleges, at different seminars, and we are creating awareness in the public that we should combat climate change by adopting EVs and REs and adhering to basics fundamentals. అంటే మనకు ఈ భూమి మీద నివసించే హక్కు ఎంత ఉందో ఇతర జీవరాశిలో కూడా అంతే హక్కు ఉంది. అది అందరికి తెలియదు అది. బికాస్ వీ నీడ్ టు గివ్ దిస్ ప్లానెట్ టు ద ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో. ముఖ్యంగా ప్రభుత్వం ఈ పని చేయాలి. ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు ఆశిస్తున్నారు, ఎటువంటి విధానాలు కోరుకుంటున్నారు? సేవింగ్ ప్లానెట్, సేవింగ్ ఎనర్జీ అనేది కూడా మనం ఎలా అయితే సంక్షేమ పథకాలు తీసుకొచ్చేసి మనం వాడుతున్నామో అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ద వాట్ యు కాల్ మనం KPI అంటాం కార్పొరేట్లో. సో దట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఎజెండా. ఇన్ఫ్యాక్ట్ దట్ షుడ్ బి మెజర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ బై సెంట్రల్ గవర్నమెంట్. యాజ్ యువర్ CAG, యాజ్ యువర్ డిఫరెంట్ థింగ్స్, దట్ షుడ్ బి మెజర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ EV పాలసీస్, అంటే Maharashtra has come with third EV policy. Okay, so different states are coming with the different EV policies, and also there are different schemes to protect the environment. అంటే ఇప్పుడు మనం June 5th ఒకటే రోజు కాదు. Okay, we all will go and do that symbolically one day doing the plantation. It's not that one. It should be your way of life. Okay, protecting environment, protecting planet should be your way of life. It's an, as I said, when you are coming to even for this planet, saving planet also, society, government, academia and industry, everybody should come. When I'm saying ESG norms, it's mandate on the corporate. We have seen CSR, it was, you know, it was indicative, then it was made mandatory, it was punitive. Same thing happening in ESG for corporates. Individuals should take it onus on themselves. We cannot expect everything from government. మీరు మొట్టమొదట ఈ ఎలక్ట్రానిక్స్ BScలో తీసుకున్నారు. BScలో ఎలక్ట్రానిక్స్ తీసుకోవడానికి కారణం ఏంటి? నార్మల్గా ఆ రోజుల్లో బేసిక్ సైన్సెస్ ఎక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ వైపు వెళ్ళడానికి కారణం ఏంటి? ఇట్స్ నాట్ దట్ ఆ రోజున లిమిటెడ్ ఆప్షన్స్. హానెస్ట్లీ టెల్ మీ, నేను చదువుకుంది కూడా కేశవ స్కూల్. ఓకే, అండ్ గ్రాడ్యుయేషన్ కేశవ స్కూల్, +2 కూడా అక్కడే జరిగింది. ఆ రోజు లిమిటెడ్ సీట్స్, వీటిలో ఎంసెట్లో అవన్నిట్లో కూడా లిమిటెడ్ సీట్స్ ఉండింది. అండ్ ఇట్ జస్ట్ హ్యాపెన్ దట్ మై డాడ్, నాన్నగారు పుష్ చేయడం వల్లే నేను ఎలక్ట్రానిక్స్లో వచ్చాను. ఇట్స్ నాట్ దట్ ప్యాషన్ ఆన్ ఎలక్ట్రానిక్స్, బట్ ఇట్ వాజ్ దేర్. ఇఫ్ యూ లుక్ అట్ మీ, చిన్నప్పటి నుంచి నాకు జనరల్ నాలెడ్జ్ కానీ హిస్టరీ కానీ, దట్ వాజ్ మై ప్యాషనెట్ సబ్జెక్ట్స్. అండ్ వెన్ ఐ టుక్ దిస్ పాత్, ఎస్, ఐ స్టార్టెడ్ లెర్నింగ్ దోస్ థింగ్స్. ఎందుకంటే మేము చదువుకున్న కాలేజ్లో కూడా వీ హ్యాడ్ అ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబ్ ఇన్ ట్విన్ సిటీస్. హానెస్ట్లీ ఐమ్ టెల్లింగ్ యూ, దట్ వాజ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబ్స్. సో అటెండెన్స్ వాజ్ నాట్ మ్యాండేటరీ, but lab lo you can play around. That was the best thing which has happened with us. And then we never thought that while doing doing studying that I'll be doing something related to this throughout my life. నేను స్టార్టింగ్ చెప్పాను కదా, మన భారతదేశంలో చదువుకున్నది ఒకటి, చేసే ఉద్యోగం ఒకటి ఉంటుంది, చేసే వ్యాపారం వేరు ఉంటుంది. బికాస్ దట్ గివ్స్ యూ ద ఫండమెంటల్స్ ఆఫ్ యువర్ అకాడమిక్స్. ఓకే, అండ్ దెన్ ఇట్ హ్యాపెండ్ when I went to my job, when at global level, okay, when we have seen the transition from analog to digital, that studies have helped me. Okay, what is this analog version to digital version? Okay, why world is going towards digital, and we have seen digital economy. So when we started building those digital products from standalone analog to multifunction, then that has helped me to do more sales, because that was helping me at background what is the technology in this inside. So it was not with passion, it just happened and I started building on it. Ante ఒక ప్రశ్న వచ్చేది ఏంటంటే మనసుకి, సాధారణంగా మీరు ఎంచుకున్న రంగంలో ఏదైతే డిజిటల్ టెక్నాలజీ కానీ లేదా ఈరోజు ఈవీ రంగం కానీ, బేసిక్గా టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల అది సులభమైందా, లేదా అది లేకపోయినా నేను ఇది చేయగలిగేవాడిని అని అనుకుంటున్నారా? ఏ వ్యాపారవేత్త అయినా అతను నిత్య విద్యార్థి ఉండాలి. ఓకే, బిల్డింగ్ ఏ ప్రొడక్ట్ ఈజ్ వన్ సైడ్, టేకింగ్ టు మార్కెట్ ఈజ్ అనదర్ సైడ్.
Okay, giving service is another side. Building team is another side. So you should be all in one. So it is not that will help you to build a core product. But వ్యాపారవేత్తకు అన్ని రంగాల్లో కూడా కనీస అవగాహన అనేది ఉండాలి అది. ఓకే, నేను ఎలక్ట్రానిక్స్ చదువుకున్నా కాబట్టి అది వచ్చింది కాదు, బట్ దట్ హెస్ హెల్ప్ మీ అలాట్. అండ్ వరల్డ్ ఈస్ చేంజింగ్ టుడే. ఇఫ్ యూ సీ కంప్యూటర్స్ ఎప్పుడు వస్తున్నాయో అప్పుడు అందరూ ఎంబ్రేస్ చేయలేదు. We have seen strikes happening, banks lo inta resistance vachindo, today they are the biggest adapters of the technology. Okay, same thing now, future is going to happen AI. Now tell me, who's expert in AI as of now? Nobody is there. People are, as technologies are evolving, will be learning them, and once you embrace that change, how will you embrace that change? By gaining knowledge than before entire people. If you are the first person to gain knowledge on that subject, what will happen? You lead the change. That's what I'll tell to the management students. How you lead the change? You gain that knowledge, then apply that knowledge. Appudu change baita market lo paristhitulu gaani, kotta product gaani, kotta technology gaani, you should be the first mover to learn that first. And even any person, like any student or any youngster who is coming to business, what we say is that you just fast forward your world for next 4-5 years with the current technology or advanced technology, what's going to come. So 5 years or how this industry is going to be, what the new industry is going to come to be. So if I want to be first mover, I need to have that knowledge of that one. Okay, and then I'll build that processes, I'll build a team, I'll build a technology around that one. So change ni lead cheyalante manaku knowledge ni first manaku gain cheyali. Otherwise what will happen? Change will force us. Okay, change will force us to follow what is happening in the world. Okay, you will be a follower of that change. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగం కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే హైడ్రోజన్ ఫ్యూయల్ ఈజ్ వెరీ చీపర్ అండ్ ఆల్ అదర్ దిస్ థింగ్ కంపారిటివ్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఈ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో, టెక్నాలజికల్ ఛాలెంజెస్, అడ్వాన్స్మెంట్స్, మూమెంట్స్ వస్తున్నాయో, వాటిల్ని మనం అడాప్ట్ చేసుకోలేకపోతే చాలా సందర్భాల్లో మనం ప్రపంచంలో చూసాం హౌ నోకియా ఫెయిల్డ్. So how you are going to tackle these challenges? మీరు అన్నట్లు you have to adapt the changes very early, understand them, lead the changes. So how you are going to do it in your segment? Unfortunately, India lo research పైన ఎక్కువ scope లేదు. Okay, so with limited resources, what we'll do, we'll create those resources around us. So today what we are having, whatever knowledge I gained, I'm sharing with youngsters through various colleges. So we are working on different aspects. So for example, we want to bring autonomous vehicle. So I'm not doing it on my own. I'm working with the team. So that first I'll be making one buggy internally for autonomous vehicle. Then I'll take it into my 4-wheeler loader. Okay. So same way, if you're asking that question, how you are going to adapt for this hydrogen and all these things. See, we are just not in a replacement of fossil fuel energy, EV. Okay. We are in an industry of alternative green mobility. Okay, first that's a fundamental thing. Okay, earlier days we used to use lead acid batteries. Even today some of the engines we use lead acid batteries. Then we progress towards lithium batteries. Okay, and the progress will be happening as the technology will be emerging it. Okay, so we are not limiting, saying that I'll be limited only to lithium batteries or this. No, we are at a game of alternative green mobility. So what are the technologies are going to come that will adapt and integrate into our industry. Okay, even if you are aware or not, automobile industry is still considered, we are not part of their industry. So automobile industry is different, EV industry is different, that's what they claim it, but we claim that we are part of alternative and green mobility. మీరు చెప్పినట్లు ద కోర్ ఏదైతే ఉందో, యు ఆర్ క్రియేటింగ్ ఏ వెహికల్ దట్ వర్క్స్ విత్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్, which is not a pollutant, which is not creating troubles వీటన్నిటికీ. సో ఈ ఇంటిగ్రేషన్ మనం ఏదైతే చేస్తామో వెహికల్కి, ఎందుకంటే మొదట్లో మనం చూసాం బస్సులు, పెట్రోల్ బస్సులని సిఎన్జి కింద కన్వర్ట్ చేసేటప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. సో బేసిక్గా ఈ ఇంటిగ్రేషన్లో యాజ్ టెక్నాలజీ ప్రోగ్రెసెస్ యూ నీడ్ టు ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ ఛాలెంజెస్, లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ యువర్ డిజైన్ అండ్ దెన్ ప్రజెంటింగ్ దెమ్. తర్వాత దాన్ని కన్జ్యూమర్కి కన్విన్సింగ్గా చెప్పగలగాలి. దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్.
సో ఈ జర్నీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే యు ఆర్ ఇన్ టు ఏ ఫీల్డ్ దట్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ఫ్యూచర్. అబ్సల్యూట్లీ ట్రూ. వీ నో దట్ వీల్ బి ఆల్వేస్ ఇన్ ఫ్యూచర్. ఓకే, దీంట్లో ఒకటి చూడండి మీరు, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్టర్నేట్ గ్రీన్ మొబిలిటీ, వీఆర్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ టెక్నాలజీస్ which are going to come and integrate with us. Okay, but everything today, if you see, every big automobile industry is working on green hydrogen. Okay, and after couple of years, people were resistant to come into EV industry because end of the day, automobile industry or everybody, they are into business of making money. So currently automobile industry works, if I put in a rough way, like how our printer industry used to work. You sell a printer at a loss, but if you're selling 100 consumables, original consumables, then you are with 60% you are making that connect, you are recovering the loss. So today if you are buying a automobile fossil fuel and petrol diesel konte, there is some transaction margin for the fellow who is selling that product, but he surveys on the annuity for next 15 years on your vehicle. You will get a frequent calls and all those things. That part will not be there with the EVs. This is the first fundamental thing. Okay, today it may be high upfront cost, but that part of monthly going to service centers and upfront avani dantlo undavu. Okay, and second thing, when we are evolving, okay, it will not be overnight is going to replace all these things. So till 2040, 2050, this industry will be coexisting. It will not happen overnight, and we need to be prepared that we should be able to improve and give space for innovation. Okay, innovation is always there in this industry, and the person who comes first with a product which will be accepted, then he'll be winner in this industry. Today people are in mad rush to have the unit placement. That is not the solution, but have patience, build a stable product. Okay, whether it's whatever it is there, whether you hydrogen fuel cell. Now you are talking about hydrogen fuel cell. I'll tell you, hydrogen fuel cell help for the vehicle which are in a larger capacity. Okay, we have already seen POCs coming out. We have seen trains running on it. Okay, and there is also work in progress for alternative solid state and all those things. Work is in progress. So once those comes out in the market, then it will be easy for people who can integrate them into their products. And there are many things. If you talk about the challenges in this industry, as we are talking about the new technologies, currently we are talking about limitation of the range, and the limitation can be addressed through swapping of batteries. Okay, that swapping will happen once all these OEMs come together, saying that this is what my battery dimensions is going to be, this is what my battery capacity is going to be, then swapping will be industry. That's a different subject again. So this will be work in progress industry always, and then as I said, it will be future, we'll be having a lot of innovation in terms of alternative green mobility solutions. అనదర్ థింగ్, ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్లు R&D అనేది ప్రధానంగా ఇక్కడ R&D రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి మీలాంటి వాళ్ళు మీ చిన్న సంస్థల్లో, ప్రైవేట్ సంస్థల్లో చేయడము, రెండవది ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు లేదా ఇతరత్ర చేయడం. భారతదేశంలో R&D మీద కొంత పెట్టుబడి కూడా తక్కువే. సో ఈ R&D విషయానికి వస్తే ఇది ఎంతవరకు భారతదేశంలో ఈరోజు మనం ఏ స్టేజ్లో ఉన్నాము, ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఎంతవరకు ఈ భారతదేశంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు గ్లోబల్ స్కేల్కి వెళ్ళగలుగుతాం? Multiple answers for it. Again, we have seen earlier brain drain. People who had a good knowledge, they have gone abroad, and even if you look at the CEOs of the globe, MNCs, they are from Indian origins only. So it's not that we don't have that thought process. Okay, Bharat okappudu Vishwaguruga undindi, aa knowledge ban daggara undi, but that knowledge was not channelized towards creating R&D related jobs or creating R&D related industry. Now that is coming back when we are saying that Atmanirbhar Bharat and Jepeshi government, when is talking that COVID has given an opportunity towards manufacturing. Okay, how much we have leveraged, that's a different issue, but that has given an opportunity towards going towards manufacturing when entire globe level there was a trust deficit on China. Okay, so then people started getting to R&D. If you look at the other industries which are going to come into India, or semiconductor industry, okay, and that industry requires huge budget and requires a lot of professionals from R&D background also. And whether you are aware or not, Bangalore there is always there are companies which are working for R&D of semiconductors of a global companies. So that will be ready-made for us. Okay, that's one way. Second thing, Mandegara, we need to promote that jobs are no more safer. Okay,
So, and jobs are just not that fascinating world of sitting in an AC room and all those things. That has to be conveyed to the youth of this country. Unfortunately today there is a big gap from academia to industry what they want, and expectations of the youth that getting one degree they land up into all those opportunities. There are huge opportunities. Equal importance, equal recognition should be given to the people who are working at R&D level also. In fact, we have the DRDOs of the world, where today we are going to say that we'll be second in terms of defense manufacturing. We are into rocket where it has been privatized. Now, as economic got liberation, we are seeing the fruits after some time. As we are seeing these schemes of Atmanirbhar Bharat and etc., we'll be seeing these fruits after some time, not immediately. So this collaboration is really happening? Yes, it is happening. Both That's the reason. investment That's the reason. I'm saying. That's the reason. If you see that academia is also getting scores on research. Earlier, I don't know how it was, but today academia is getting scores on the researchers what they are doing, the research work papers what they are publishing. There is a lot of scores which has been given to them by AICT. So this work is also in progress. So students are also getting towards research, because in one way or other way, these universities are also on a commercial side, and they all started selling those products which are outcomes of this research. It's happening. So it's a good change. It's a good change journey post-COVID particularly. It is giving scope to a lot of opportunity to the youngsters, just not only on sitting in AC, but also getting to different level of fields, different segments, manufacturing, R&D, and all the space. World is full of opportunity for these youngsters currently in India. It's up to them in what stream they want to grab those opportunities. మీ ప్రయాణం ఛాలెంజెస్ అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ పరిగెత్తకుండా జాగ్రత్తగా దాన్ని ముందుకు తీసుకెళ్తూ కొత్త రంగంలోకి, కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఛాలెంజెస్ ఎదుర్కొంటూ మీరు ముందుకు సాగారు. ఇప్పుడు భారతదేశంలో కొత్త నినాదం ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు కావాలి, ప్రతి ఒక్కళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు కావాలి, ఉద్యోగాల కోసం కాదు ఉద్యోగాలు ఇచ్చే దిశగా వెళ్ళాలి అన్నది ఈరోజు ప్రభుత్వం యొక్క విధానం. సో ఎందరో పిల్లలు, యువతీ యువకులు ఈరోజు ఉత్సాహంగా ఏదో చేద్దామని ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ మీరు చెప్పేది ఏమిటి? అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఎలా దాన్ని విజయవంతంగా వాళ్ళ ఐడియాని ప్రాక్టికల్గా కన్వర్ట్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి? There are many things. Fundamentally, today entrepreneurship ఒకటి ఫ్యాషన్ స్టేట్మెంట్ అయిపోయింది. But rather than doing that way, should have that passion from your heart to take it. And it requires a lot of passion. Without passion you cannot survive. And then fundamentally, if you are from technology background, form a team, have a sales guy in the team to bring sales revenue. That's the fundamental thing how to say that. Don't go with the same set of people when you're forming a company. And a technology person, you have different background people in the team. Okay, and do a journey before forming a team. Agreements, disagreements are part of the team, but you should have a team to take it forward. And then for youngsters, these age youngsters, they are very fortunate, unlike us, unlike my generation. Today they have an ecosystem where you can get a mentor, have a mentor in place so that he can guide you. Okay, mentorship kuda elantidante they'll take you through different stage of your company. So that is also very important for these youngsters. And one and only one mantra, follow the passion and have some source for cash flow. Don't burn your money, okay, to buy the market share. Okay, buying market share is done by the people who have that investment from different resources. Don't buy the market share from your pocket money. Rather, use that money to build a reliable product. That's my advice to the youngsters. So, thank you very much, sir. మీరు ఎంతో ఆసక్తికరమైన మీ ప్రయాణాన్ని ఈ కొత్త తరం రాబోయే యువతీ యువకులకు మీరు ఇచ్చిన చివరి మాట ఏదైతే ఉందో అది ఎంతో స్ఫూర్తిదాయకం. వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ డిస్కషన్. ధన్యవాదాలు.